పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో అశేష జనవాహిని వస్తున్నటువంటి పరిస్థితి. నర్సంపేట పట్టణం అంతా ఇక్కడ పూర్తిగా ఆయన అభిమానులతో నిండిపోయినటువంటి పరిస్థితి. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. ప్రస్తుతానికైతే నర్సంపేటలో ఉన్నటువంటి కళాకారులు అలాగే డప్పు కొట్టేటువంటి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పిలుపునిచ్చి పెద్ది అంతిమయాత్రలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ పెద్ది లేడని ఒక నిర్వేదం మాత్రం అందరినీ కలిసివేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎక్కడ చూసినా కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రకు మాత్రం అశేషమైనటువంటి భక్తులు తరలి వస్తున్నారు. అశేషమైనటువంటి జనవాహిని ఒక పెద్ది సుదర్శన్ రెడ్డిని దేవుడిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అతని దేవుడిగా కీర్తిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇట్లాంటి ఒక అంతిమ యాత్ర నర్సంపేట చరిత్రలో ఎక్కడైనా జరిగిందంటే ఎక్కడ జరగలేదు అనేది కూడా అనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ దివంగత నేతగా ఉన్నటువంటి ఆయన అంతిమయాత్ర తర్వాత మళ్ళీ అంతటి అశేష జనవాహిని ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వస్తూ పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కానీ పెద్ది లేడనటువంటి ఒక ఓదార్పు యాత్రల అంతిమ యాత్రన ఇది ఇంకా తెలంగాణ ఉద్యమంలో మరోసారి ఉరకలెత్తుతున్నటువంటి ఊపిరి ఊదుతున్నటువంటి ఒక పోరాట గల యోధుల యొక్క ఆ యాత్రన అన్నటువంటి విషయాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే అన్నటువంటి ఒక నినాదాలు, పెద్ది సుదర్శన్ రెడ్డి ఇట్లాంటి ఒక నేత మళ్ళీ వస్తాడో రాడో అన్నటువంటి ఒక ఆవేదన, ఒక బాధతత్వ హృదయాలతో అంతిమ యాత్ర కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఒక నేత అంటే గ్రామీణ స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే రాష్ట్ర స్థాయిలో ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంతో తెలంగాణ సమాజాన్ని తట్టి లేపి ఇక్కడ మళ్ళీ అనుకున్న లక్ష్యాన్ని సాధించి తెలంగాణను ఒక చిరస్థాయిగా రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో తెలంగాణకు ఒక ప్రత్యేకంగా ఉద్యమంగా గుర్తింపు తీసుకురావడము, అలాగే కేసీఆర్ తర్వాత ఉద్యమ నేతగా ఉన్నటువంటి ఆ నేపథ్యము ఒక వరంగల్లో పెద్ది సుదర్శన్ రెడ్డికే దక్కిందన్నటువంటి విషయాలు గమనించాల్సింది. ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రచించడంలో జయశంకర్ సార్ స్ఫూర్తిని కొనియాడుతూ జయశంకర్ సార్ స్ఫూర్తిలో అలాగే కేసీఆర్ అడుగు జాడల్లో కూడా గెలిచి ముందుకు నడిచినటువంటి ఒక మహా నేతగా కూడా ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డిని అభిమానిస్తున్నారు. ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి తీరని లోటు నర్సంపేటకు కలుగుతుందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళలో కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక మన ముందు రాడా ఇక లేడా అన్నటువంటి ఒక ఆలోచనలే తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే పెద్ది సుదర్శన్ రెడ్డి తను వస్తే బాగుండు, బతుకుంటే ఇంకా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తే బాగుండు అని చెప్పి నిన్నటి వరకు తమ అంతిమ శ్వాస విడిచేంత వరకు ఒక ఆలోచన అయితే ఒక ఆశ మాత్రం చిగురించింది. కానీ ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి చివరకు మృత్యువుతో పోరాడి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో మాత్రం గెలుపొందాడు. కానీ ఇక్కడ తన జీవన పోరాటంలో మాత్రం మృత్యువు చేతిలో ఓడిపోయాడన్నట్టు ఒక బాధ కూడా అందరినీ కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తెలంగాణకు ఒక క్రేజ్ ఏ విధంగా ఉందో ఆ తర్వాత మనం చూస్తున్నాము. ఒక్కొక్కరు కూడా పోచంపల్లి శ్రీనివాస్ మనకు ఎమ్మెల్సీ ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వచ్చినటువంటి క్రౌడ్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్కడికి ఆ క్రౌడ్ను మాత్రం అంతిమేత సమయానికి సాగాలంటే మాత్రం ఇక్కడ అందరినీ ఒక్కరొక్కరిని కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు స్వయంగా బాధ్యతగా అందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డికి అంతిమ యాత్రకు మాత్రం ఒక క్రేజ్ రెస్పాన్స్ ఎట్లా ఉందంటే మరి ఇట్లాంటి ఒక అంతిమ యాత్ర మనిషి బతుకున్నంత వరకు ఏ విధంగా ఉంటుందో అంతిమ యాత్ర రోజు వచ్చేటువంటి జనాలే నిజమైనటువంటి ఒక నివాళిగా భావిస్తారు. అట్లాంటిది పెద్ది సుదర్శన్ రెడ్డికి చూసినట్టయితే మొత్తం ఎక్కడ చూసినా కానీ ఒక అశేష జనవాహిని అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంతిమయాత్రకు ఏ విధంగా అయితే స్పందన వచ్చిందో ఆ తర్వాత జయశంకర్ సార్ అంతిమయాత్రలో కూడా ఎట్లాంటి ఒక బాధ తప్ప హృదయాలు ఉన్నాయో ప్రస్తుతానికి ఇక్కడ మనం చూడొచ్చు. అట్లాంటి నేత మళ్ళీ మా నర్సంపేటకు వస్తాడా లేడా అన్నటువంటి ఆవేదన మాత్రం వాళ్ళలో మిగులుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎత్తున పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ మాత్రం సార్ మా మండలమే, మాది నల్లవెల్లి మండలం. మా సుదర్శన్ అన్న
మాకు మస్తు ఉండేది, ఎంట ఉండేది. రాత్రి కానీ పగలు కానీ పాము కాటుకు కానీ తేలి కాటు కానీ ప్రతి అందుబాటులో ఉండి మస్తు మమ్మల్ని మంచిగా చూసుకునేది. ఈ పరిస్థితి వచ్చిందంటే మాకు వెళ్ళలేని మాకే అంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మాకు 4 రోజుల నుండి ఇక ట్రీట్మెంట్ చేస్తా అంటే ఇక బతుకుతాడు కానీ చేయని పూజ లేదు, చేయని గుడి లేదు, తిరగని గుడి లేదు. మాకు చాలా ఇబ్బందిగా అనుకొని అసత్మార్గం మేము అసత్మార్గంగా అయ్యే పరిస్థితి అవుతుంది ఇప్పుడు. మీకు ఎట్లా ఉందన్న ఈ అంతిమయాత్ర చూస్తుంటే ఇంతమంది ప్రజలు మనిషి నిజంగా జీవించడానికి ఇది ఒక కారణం అన్న. చనిపోయినా లేదన్నా ఇంకా సందిగ్ధంలో ఉండదన్న, అసలు బతికే ఉండదని మేము అనుకుంటున్నాం అన్న. ఈ యొక్క జనం అంతా ఇంకా మళ్ళీ ముందు అయిన ఎమ్మెల్యే అసలు ఎమ్మెల్యేగానే చూడాలన్నా ఈ పబ్లిక్ అంతా జమ జరిగిందన్న. ఏదేమైనప్పటికీ ప్రతి విలేజ్ నుంచి చిన్న పిల్లగాడు కాదు ముసలి కాలంలో అందరూ రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున అసలు ఈయన చనిపోయినా లేదన్న సందిగ్ధంతో అందరూ రావడం జరిగిందన్న. ప్రతి విలేజ్ నుంచి ప్రతి గ్రామం నుంచి అంతా ఘోరంగా చిల్లన్న మంది. సొంత మా మండలం నల్లవెల్లి మండల్, మా విలేజ్కు మాత్రం ఘోరమైన సీసీ రోడ్డు కానీ ఏది కానీ అన్ని విధాల ప్రతి ఉమ్మడి మండలంలో ఘోరంగా వర్కులు చేయడం జరిగిందన్న. థ్యాంక్ యూ అన్న. మాది ఖానాపూర్లో పెద్ద అంటే గౌరవం ప్రతి ఒక్క రోడ్డు పోసిండు, ప్రతి ఒక్క 5 మంది ఇచ్చిండు. కానీ ఇప్పుడు పెద్ద లేడు లేక మాకు ఖానాపూర్ మొత్తం పల్లెలుతాడు, జనం అంతా తల్లనిల్తాడు. పెద్ద రావాలని కోరుకుంటున్నాం కానీ పెద్ద రాలేదు. ప్రతి ఒక్క పూజలు వేసినా పెద్ద బతకలే. మాకు అది ఒక్క బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధతో మేము తట్టుకోలేకపోతున్నాం. గుండె అయినట్టుంది. కానీ పెద్ద బతకాలని కోరుకున్నాం కానీ కోరుకోలేదు, దేవుడు చూడలేదు. కానప్పుడు ప్రతి ఒక్క ఊళ్ళో వేసిండు, గుడి కట్టించిండు, అన్ని కట్టించిండు, ప్రతి ఒక్క ఊళ్ళో అన్ని చేసిండు. అది కానప్పుడు పోలీస్ స్టేషన్ మండలం. థ్యాంక్ యూ. ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినటువంటి పెద్ద ఇక లేడన్నటువంటి ఆ చేదు నిజాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ వచ్చేసరికి ఖచ్చితంగా పెద్దని ఎమ్మెల్యేగా చూస్తామన్న ఒక నమ్మకం అయితే వీళ్ళందరిలో కలిగిందని చెప్పి అంటున్నారు. కానీ మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికల ప్రచారంలో ఉంటాడు, మళ్ళీ అందరం ఉత్సాహంగా పాల్గొంటామనుకున్నాం. కానీ అనే అంతిమయాత్రలో ఇంత త్వరగా పాల్గొంటామని చెప్పి ఎవరు కూడా ఊహించలేకపోయామని చెప్పి అంటున్నారు. ఇంత గొప్ప నాయకుడిని కోల్పోవడం నిజంగా తమ తీరని లోటు అంటున్నారు. నియోజకవర్గ ప్రజల యొక్క ప్రతి ఒక్కరి సమస్య కూడా తన సమస్యగా భావించి ప్రజల కోసమే బతికినటువంటి ఒక మహా నేతగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ అంతిమయాత్ర నర్సంపేట పట్టణానికి చేరుకుంది. నర్సంపేట పట్టణంలో ఎక్కడ చూసినా కానీ ఇసుకేస్తే రాళ్ళంతా పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల ప్రజలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా నల్లబెల్లి మండలం అయితే మొత్తం కన్నీరు పెడుతుంది. నర్సంపేట నియోజకవర్గం ఇప్పటి వరకు జరిగినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర మరవలేనిది. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏ మంత్రులు చేయలేనటువంటి ఒక అభివృద్ధి కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి చేశాడన్నటువంటి ఒక ఆలోచనలు చూస్తుంటే వారి మనసులో ఎంత నాటుకుపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి తన నియోజకవర్గం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎట్లాంటిది, అలాగే ఒక నియోజకవర్గానికే పరిమితమైనటువంటి నేతగా కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తులు పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఒకరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి నిజంగా ప్రజల గుండెలో నిలిచినటువంటి వ్యక్తిగా, ఒక శక్తిగా ఇక్కడ మళ్ళీ ఇట్లాంటి నేత మాకు దొరుకుతాడా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుండెలు బాదుకుంటూ చెప్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థకు గురైన తర్వాత కొంతమంది గుండెపోటుతోటి ఒకరు మృతి చెందారు, మరికొంతమంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు, మరికొంతమంది మాత్రం తమ ఒంట్లో మనిషి శరీరం ఉన్నది తప్ప తమ ప్రాణాలు మాత్రం పెద్ది అని కొట్టుకుంటున్నాయని చెప్పి ఎంతో ఒక బాధాతక్త హృదయాలతో ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరి మనం చూస్తున్నాము. ఇక్కడ అంతిమ యాత్రలో కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్మికులు, కర్షకులు, సబ్బండ వర్గాలు, వ్యాపారులు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఒక్కసారి మనం చూస్తున్నాము ఇక్కడ వచ్చేటువంటి అంతిమ యాత్రలు చూస్తుంటే మాత్రం నిజంగా ఇంత గొప్ప నాయకులు ఈ మధ్య కాలంలో ఉన్నారా అంటే అది అతిశయోక్తి కాదు అన్నటువంటి విషయాలు కూడా ప్రతి ఒక్క అంతిమ యాత్రను చూస్తుంటే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఒక్కొక్కరి దగ్గర ఇసుకేస్తే రాళ్ళంతా జనం కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎట్లుందన్న పెద్ది సుదర్శన్ రెడ్డి? ఇక్కడ చూడొచ్చు అశేషమైనటువంటి జనం. ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా వస్తున్నారు, ఒక్కొక్కరిని ఓదారుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి
ఒక మనం చూస్తున్నాం ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ నేతలు అక్కడ చూడొచ్చు ఎంత ఓదార్స్తున్నారు. అమ్మ అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తి కోల్పోవడానికి కూడా తీవ్రంగా బాధిస్తున్న నేపథ్యంలో మరికొంతమంది కూడా చాలా ఆవేదన పూరితమైనటువంటి వాతావరణం. మన అప్పర్లపేట మన పెద్ది మరణం వల్ల చాలా బాధాకరంగా ఉంది. అంతులేని జనం, ఎక్కడెక్కడ జనం కూడా కదిలి వచ్చిళ్ళు. అన్నలు అక్కలు ఎక్కడెక్కడున్న పల్లెటూరు నుంచి అందరూ వచ్చి కదిలి వచ్చినారు. మన పెద్దన్న చచ్చిపోయిన దానికి బాధాకరంగా ఉంది. నిజంగా చూడు, ఎక్కడ చూసినా కానీ పెద్ది సుదర్శన్ మొత్తం ఒక పార్టీ ఆ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఉద్యమంలో గులాబీ రంగులు ఏ విధంగా అయితే చల్లుకుంటున్నారో అట్లాంటిది తమ అభిమానాన్ని గుండెలు నింపుకొని కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూడు జోహార్ పెద్దన్న, అమర్ రహే పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పి ఒక్కొక్కరు కూడా దాదాపు 1 కిలోమీటర్ల మేర నర్సంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఒక గులాబీమయంగా మారిపోయింది. ఇక్కడ ప్రతి ఒక్కరి ఆలోచనలు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఉంటే బాగుండు, రేపు భవిష్యత్తును కూడా మరింత నిర్మించేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇక్కడ మనకు లేడన్నటువంటి చేదు నిజాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కానీ ఈ అశేష జనవాహిని ఒక తోడు, అంటే ఒక మనిషి ఇంతమంది గుండెల్లో స్థానం సంపాదించగలడా అన్న దానికి ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రని మనం నిదర్శనంగా భావించవచ్చు. నిజంగా ఒక నాయకుడు, ఒక నిబద్ధత గల నాయకుడు, నియోజకవర్గ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ సమకాలీన ప్రపంచంలో ఇక్కడ ఒక గ్రామీణ వాతావరణంలో పుట్టి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, మౌనతగా, శక్తిగా ఎదిగినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రను చూస్తున్నాం. మనము ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఈ వెహికల్లోనే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర కొనసాగుతుంది. ఇప్పటి వరకు కొన్ని కిలోమీటర్ల మేర ముందు వారు వెనుక నుండి ఎక్కడ చూసినా కానీ పెద్ది సుదర్శన్ రెడ్డికి కన్నీటి నివాళులు, ఒక అశ్రు నయనాల మధ్య పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రను కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేతను మనము చూడలేకపోతాము, మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి వస్తాడని చెప్పి అనుకుంటున్నారు. కానీ చూడొచ్చు, మనం చివరిసారిగా పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రను కూడా మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు ఇట్లాంటి నేత ఎక్కడైనా దొరుకుతాడా అంటే అక్కడ అన్న లేని లోటు మాకు తీరనిదని చెప్పి అంటున్నారు. ఆయనను దగ్గర నుండి చూడడానికి ఒకరొకరు ఎగబడుతున్నటువంటి విధానం చూస్తుంటే మహిళలు, అలాగే వృద్ధులు, చిన్నపిల్లలని కాకుండా కుటుంబాలతో సహా ఇక్కడికి వస్తూ ఒక అశేష జనవాహిని మధ్య మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక మనకు దొరకడు, ఇట్లాంటి వ్యక్తి లేడు అన్నటువంటి ఒక బాధతప్త హృదయాలు చూడొచ్చు. ఇప్పటి వరకు ట్రాఫిక్ కూడా దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర ఉందంటే మరి ఆయనకి ఎంతమంది గుండెల్లో పెనవేసుకుపోయారు, ఎంతమంది మనుషులతోటి మమేకమైపోయారు, ఎంతో మంది లీడర్లకు ఒక నాయకత్వం వహించి తుదిశ్వాస విడిచిన తర్వాత ఆ చేదు నిజాన్ని తట్టుకోలేక ఎంతో మంది కూడా చాలా అస్వస్థకు గురైనటువంటి సందర్భాలు చూస్తున్నాము. పెద్ది సుదర్శన్ రెడ్డి వస్తున్నాడు అంటే మాకు ఒక గుండె నిండా ధైర్యం ఉండేది. పెద్ది సుదర్శన్ రెడ్డి సమస్యల వైపు వెళ్తున్నాడంటే ఖచ్చితంగా సమస్యను తీరుస్తాడన్నటువంటి ఒక నమ్మకాన్ని మేము కలిగి ఉన్నాము. మరి అట్లాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక మనకు ఎప్పుడూ కనిపించడు అన్నటువంటి ఒక ఆలోచనలు చూస్తుంటే మాత్రం నిజంగా ఒక మనిషి, నిజంగా ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకుడు, అంటే సమాజ సేవ చేయడంలో ఇంత గొప్పతనం ఉంటుందా అనేది ఈ సమాజాన్ని, ఈ వ్యక్తులను, ఈ వచ్చేటువంటి అశేష జనవాహిని చూస్తుంటేనే తెలుస్తుంది. మరి అట్లాంటి నాయకుడు ఇక మళ్ళీ ఎక్కడ పుడతాడు, ఏ ఊళ్ళో పుడతాడు, మళ్ళీ మా నియోజకవర్గాన్ని కూడా ఒక అనాథగా చేసి ఉద్యమాన్ని ఉరకలెత్తినటువంటి అలాంటి నాయకుడు మళ్ళీ ఇక మాకు ఎక్కడ కనబడతాడని చెప్పి ఎవరికి వారు ప్రశ్నించుకుంటూ ఇక్కడ బయటికి వ్యక్తం చేసేటువంటి వాళ్ళు కొంతమంది అయితే బయటికి వ్యక్తం చేయలేకుండా లోపలే తమ ఆలోచనలు దిగమింగుకొని ఇక్కడ బాధతప్త హృదయంతో లోపలే అంతర్మదనం పొందుతున్నటువంటి వ్యక్తులు కూడా ఎంతో మంది ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం ఒక్కొక్కసారి చేద్దాము. ఎక్కడ చూసినా కానీ ఇంతటి అశేష జనవాహిని దాదాపు ఇక్కడ కిలోమీటర్ల మేర నర్సంపేట పట్టణం అంతా కూడా అందరూ స్వచ్ఛందంగా బంద్ ప్రకటించి ఎక్కడ కూడా ఏ షాపులు కానీ, హోటళ్ళు కానీ, ఇక్కడ ఏ చిన్న స్టాల్స్ కానీ తీయకుండా స్వచ్ఛందంగా బంద్ పాటించి నిజమైనటువంటి అభిమానాన్ని చాటుకున్నటువంటి ఒక నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జనగామ, అతను కూడా ఇక్కడ అందరిలాగానే ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఒక్కొక్క నేతలు, ఒక్కొక్క లీడర్లు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా
ఇక్కడికి చేరుకుంటూ అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఇంకా ఈ అంతిమయాత్ర నర్సంపేటకి మాత్రమే చేరుకుంది. ఈ నర్సంపేటకు చేరుకున్నటువంటి అంతిమయాత్ర ఇక నల్లబెల్లి మండల కేంద్రానికి వెళ్ళాలి. నల్లబెల్లి మండలంలో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎంతసేపు అనుకున్న టైం ప్రకారం 4 గంటల వరకే అంతిమయాత్రను క్లోజ్ చేసి చివరి నివాళులు అర్పించాలన్నటువంటి విషయాలు కూడా మనం తెలుసు. కానీ ప్రస్తుతానికి ఆ సమయం కూడా అనుకున్న సమయానికి అంతిమయాత్ర జరుగుతుందా లేదా, అంతిమ తుది శ్వాస కూడా విడిచిన తర్వాత అనుకున్న సమయానికి ఇక్కడ అంత్యక్రియలు జరుగుతాయా లేదా అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ మనకు ఇక వచ్చేటువంటి పబ్లిక్ను చూస్తుంటే తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి సమకాలీన ప్రపంచంలో ఇట్లాంటి జననేత, ప్రజలు, కార్మికులు, కర్షకులు, సబ్బండ వర్గాలు కూడా ఒక మనసులో మెదిలినటువంటి నేతగా ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డిని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఇట్లాంటి నేత రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ వస్తాడు? మరి ప్రజల సమస్యలు తెలిసినటువంటి ఒక రైతు బిడ్డగా, ప్రజా సమస్యలను తీర్చినటువంటి ఒక నాయకుడిగా, అలాగే ఇట్లాంటి సమస్యలే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలకు పరిష్కారానికి కృషి చేసేటువంటి ఒక క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి సమస్య పరిశోధకుడిగా కూడా ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి పనిచేశారు. అట్లాంటి నాయకుడు రేపు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కూడా గత బీఆర్ఎస్ హయాంలో ఎన్నో కొత్త ఆంటర్‌ప్రెన్యూర్స్ మైండ్ సెట్ తోటి ఉన్నటువంటి ఆ మహానేత మళ్ళీ ఇప్పటి వరకు దొరుకుతాడా అని చెప్పి మనం అనుకోవచ్చు. మరి ఎవరైనా ఇట్లాంటి నేత కనిపిస్తాడా లేదా అన్నటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. కేసీఆర్ ఒక మాట చెబితే 100 అడుగులు వేసి సమస్యను సాధించుకోవడమే కాకుండా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ప్రతి పనిలో ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిగా, ఒక నిజమైనటువంటి నాయకుడిగా, కేసీఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా, కేసీఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నటువంటి ఇక్కడ ఈ నేత బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి ఇప్పటి వరకు కూడా తను చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి మహానేత అంతిమయాత్ర ప్రస్తుతానికి నర్సంపేట చౌరస్తా వరకు చేరుకుంది. ఇక్కడ నర్సంపేట చౌరస్తాకు చేరుకున్న తర్వాత ఇక్కడి నుండి మళ్ళీ ఇక్కడ నల్లబెల్లి మండల కేంద్రానికి చేరుకోవాలి. తన స్వగ్రామమైనటువంటి ఆ గ్రామంలో కూడా 1000 కళ్ళతోటి, కోటి కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి అశేష జనం మాత్రం అక్కడ బాధతత్వ హృదయాలతోటి ఉన్నారు. కానీ నర్సంపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఒక వరంగల్ లాంటి ప్రాంతానికి కూడా రాని నిధులను కూడా సమీకరించి ఇక్కడ నర్సంపేట అభివృద్ధిలో, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా ఎంతో పాల్గొని నర్సంపేటకు రాష్ట్ర స్థాయిలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తిగా ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి నిలిచారు. నిలవడమే కాదు, అందరి గుండెల్లో ఒక చిరస్థాయిగా, ఓ చిరస్మరణీయుడిగా, ఎప్పుడు తరతరాలు కూడా చెప్పుకునేటువంటి వ్యక్తిగా నర్సంపేటకు ఇప్పటి వరకు ఎవరు చేయలేని ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడమే కాకుండా మళ్ళీ నర్సంపేటను ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావడము, రేపు భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేసినటువంటి ఒక వ్యక్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డి నిలవడాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇంతమంది అశేష జనవాహిని, ఇంకా ఈ ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. దాదాపు ఇంకా కిలోమీటర్ల మీద కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంతిమయాత్ర నర్సంపేట నియోజకవర్గంలో మాత్రం ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా ఒక వ్యక్తి చనిపోతే, ఒక వ్యక్తి అమరుడైతే, ఒక వ్యక్తి మరణిస్తే ఇంతటి అభిమానం ఉంటుందా అనేది కూడా ఇక్కడ గ్రామ స్థాయిలో పుట్టినటువంటి ఒక వ్యక్తి అంత స్థాయిలో ఎదగడానికి, ఇంతమంది ప్రజల గుండెల్లో మనసులో నిలిచిపోవడానికి తను చేసినటువంటి ఒక నిస్వార్థమైనటువంటి ప్రజాసేవే నిదర్శనంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మనిషి బతికితే ఇలా బతకాలి, మనిషి సేవ చేస్తే ఇలా సేవ చేయాలి. సమస్యలు తెలుసుకోవడమే కాకుండా, తెలుసుకొని అంటే తన దృష్టికి రాని సమస్యలకు కూడా పరిష్కార మార్గాల్ని అన్వేషించి ఒక నిజమైనటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రజా నాయకుడిగా నిలవడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంటే, మరి ఇట్లాంటి నాయకుడే కదా సమాజానికి కావాల్సింది. ఒక నిస్వార్థమైనటువంటి సేవనే కదా ప్రజల్ని ఒకలెక్కల్ని కలిపి తట్టి లేపి గుండె కలుసుకునేది, చేయి కలిసి నడిచేది. తెలంగాణ ఉద్యమంలో ఇంత పోరాట పటిమను చూపించినటువంటి ఒక వ్యక్తిగా, శక్తిగా, మహోన్నత వ్యక్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డి అందరి గుండెల్లో నిలిచడంలో ఎలాంటి సందేహం లేదన్నది ఈ అంతిమయాత్ర చూస్తేనే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నర్సంపేట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.